శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి తొలి కళ్యాణం. ఈ కళ్యాణాన్ని శాంతి కళ్యాణంగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవాల్లో మొదటి రోజు నుండి నిన్న వీడియో వరకు కూడా మనం చూసాము. స్వామివారి యొక్క ఉత్సవాలని అన్నీ కూడా చూపించాను. నిన్నటి రోజున పొరపాటున వీడియో అయితే అంటే మొన్నటి రోజున పెట్టిన వీడియో రాలేదు. అది నిన్నైతే ఆ వీడియో వచ్చింది. అది అభిషేకంకు సంబంధించింది. ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మీరు ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరు వీక్షిస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను. ఇక్కడ కలశ పూజ ఇవన్నీ కూడా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. విశ్వసేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. లేదంటే కనుక 15-16 నిమిషాల పాటు ఉందండి ఈ వీడియో. చాలా పెద్ద వీడియో. కాకపోతే మేము దాన్ని అంతా కుదించి మీకు క్లుప్తంగా చూపించడానికి ట్రై చేశాము. ఈ వీడియో మొత్తం కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ వాసుదేవ పుణ్యాహవాచనం అనేది కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ వాసుదేవ పుణ్యాహవాచనం పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషమైన అభిషేకం అంతా కూడా పూర్తయిపోయింది. నిన్న చూశారు కదా. ఈరోజు ఆ యొక్క జలంతో సంప్రోక్షించి ఆ యొక్క వస్తువులను ఏ అయితే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నిటికీ కూడా సంప్రోక్షణ చేసి ఆ తర్వాత ఆ వస్తువుల్ని స్వామి అమ్మవార్లకు సమర్పించడం జరుగుతున్నది. ఇక్కడ మీరు వీక్షించండి. పుణ్యవాచన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈ మామూలుగా చేసే పుణ్యవాచనం వేరు. వాసుదేవ పుణ్యవాచనం అంటే కనుక అన్ని నదులను, అన్ని దేవతలను, దిక్పాలకులను అందరినీ కూడా ఆవాహన చేసుకుని జలంలోకి సముద్రులను అందరినీ ఆవాహన చేసుకుని చేసే కార్యక్రమం. తర్వాత కంకణ పూజ అనేది జరుగుతున్నది. యజ్ఞోపవీత పూజ, కంకణ పూజ అన్నీ కూడా జరిగిన తర్వాత ఆ యొక్క కంకణాలను, ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పించి అమ్మవార్లకు కూడా ఆ యొక్క కంకణాన్ని ధరింపచేయటం జరుగుతుంది. ఈ కంకణ ధారణ ఎందుకంటే కనుక అంటే కంకణ భట్టులు అని అంటారు. కంకణాన్ని కట్టుకుంటే ఎలా అంటే ఒక పని మీద మనం నిమగ్నం ఉండటానికి ఈ యొక్క కంకణం అనేది ఉంటుంది. అంటే మనం మనకు రక్షగా ఇంకొకటి ఏంటంటే మనకు రక్షగా ఉండాలని, మనందరికీ కూడా ఆ స్వామి రక్ష కలిగించాలి అని చెప్పి కూడా ఈ రక్షాబంధన కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. ఏదైనా రక్షాబంధన కార్యక్రమం అనేది ఇక్కడ జరిగింది. రక్షాబంధన పూర్తయిన తర్వాత స్వామి వార్లకు యజ్ఞోపవీతాన్ని ముందుగా ఒక యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు. తర్వాత స్వామివారు ఇప్పుడు వివాహంలో ఉన్నారు కాబట్టి రెండవ యజ్ఞోపవీతంగా చేస్తారు. అంటే మొదటిది బ్రహ్మచారి తత్వానికి సంబంధించిన యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. తర్వాత స్వామివారికి ఈ యొక్క తృతీయ యజ్ఞోపవీతాన్ని సమర్పించడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఆ తృతీయ యజ్ఞోపవీతాన్ని సమర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామి అమ్మవార్లకు కూడా కంకణ పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ కంకణాలను అమ్మవార్లకు అలంకరింపజేయటం అనేది జరుగుతున్నది. చూసినట్లయితే ఇక్కడ స్వామి ఆ యొక్క కంకణాలను ధరింపచేసుకుని మనందరినీ కూడా దివ్యానుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ కంకణ పూజ అంతా కూడా పూర్తయింది. తర్వాత స్వామివారిని చూడండి ఈ విధంగా. ఇక్కడ స్వామివారి యొక్క గోత్ర ప్రవణ, అలాగే అమ్మవారి యొక్క గోత్ర ప్రవణ అనేది జరుగుతున్నది. ఆ తర్వాత కన్యాదానము, తర్వాత నూతన వస్త్ర సమర్పణ, తర్వాత మాంగళ్య ధారణ, ఆ తర్వాత స్వామివారికి వివిధ కార్యక్రమాలు అయితే జరిగినాయి. ఒకదాని తర్వాత ఒకటి అంతా కూడా స్వామికి శాస్త్రోక్తంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అయితే శాంతి కళ్యాణాన్ని చాలా సింపుల్గా ముందు అసలు ఇక్కడ గోత్రప్రవణ అయిన తర్వాత నూతన వస్త్రాలు సమర్పించిన తర్వాత సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టే ఒక ఘట్టం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కూడా చూద్దురు. ఇక్కడ కన్యాదానం చేస్తూ ఉన్నారు. ఆ శ్రీమన్నారాయణుడైన ఆ నారాయణుడికి అమ్మవారిని ఇచ్చి కన్యాదానం చేయటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం చూడటమే మనం. అలాంటిది ఇద్దరికి కన్యాదానం చేసే భాగ్యాన్ని కలిగించినారు చూడండి స్వామి మనకి. ఆ యొక్క కన్యాదానం చూస్తే చాలు, చాలా అద్భుతం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మాండము నేలు పాదము అని అన్నమాచార్యులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఈ యొక్క కన్యాదానం మహోత్సవంలో ఆ యొక్క స్వామివారి యొక్క పాదాలను కడగట కార్యక్రమం అనేది జరుగుతుంది. తర్వాత అక్కడ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ అనేది చేస్తూ ఉన్నాం. ఈ విధంగా వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించి అమ్మవార్లకు స్వామివారికి విశేషమైన తిరువారాధన అనేది
చేయటం జరిగిందండి. ఈ విధంగా స్వామివారి యొక్క శాంతి నిలయంలో శాంతి కళ్యాణాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ కలియుగంలో మనందరికీ కావాల్సింది ముఖ్యంగా శాంతి. అలాంటి శాంతిని కలిగించమని స్వామిని కోరుకుంటూ ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి అనేది లేకుండా పోతుంది ఉండకొందికి. అలాంటి శాంతిని మళ్ళీ మనందరికీ కూడా అనుగ్రహించమని స్వామిని కోరుకుంటూ ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అలాగే శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టితే ఆ యొక్క శిరస్సు మీద ఉన్న మనుషులకైతే శిరస్సు మీద ఉన్న మనోనేత్రం ఓపెన్ అయి ఆ నేత్రంలోకి ఈ యొక్క మిశ్రమం వెళ్ళి మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. అలాంటి ఆ శుభముహూర్తంలో పెట్టే జీలకర్ర బెల్లాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. అది ఆ బ్రహ్మగంధిలో పెట్టేసరికి అది ఓపెన్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని స్వామి అమ్మవార్ల శిరస్సు మీద ఉంచి పూజా కార్యక్రమాలు చేయడం అనేది జరిగిందండి. ఆ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా అంగరంగ వైభవంగా శాంతి నిలయంలో శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మీకు కూడా ఆనందంగా ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ నుండి మంగళ వాయిద్యాలు వస్తూ ఉంటాయి. చూస్తూ వింటూ ఆ యొక్క స్వామివారి యొక్క సేవను వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వాయించు ఆపదు